నెరవేరుతున్న చిరకల స్వప్నం. లొద్దభద్ర పంచాయతీలో రోడ్డు పనులకు శ్రీకారం. లొద్దభద్ర పంచాయతీ పరిధిలోని మహాదేవిపురం పొద్రియ గ్రామస్తులు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి బాట పట్టింది. 2014 నుండి 19 మధ్య గౌతు శివాజీ హయాంలో ఈ రోడ్డు పనులు మంజూరై గ్రావెల్ పనులు పూర్తయ్యాయి. కానీ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. కేవలం శిలాఫలకాలకే పరిమితమై ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ప్రజలను కష్టాలను గుర్తించిన పలాస నియోజకవర్గ శాసనసభ్యులు గౌతు శిరీషమ్మ విశేష కృషితో ఈ రోడ్డు పనులు కోసం 2,30,00,000 భారీ నిధులు మంజూరయ్యాయి. నేడు పనులు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు మోక్షం కలిగించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి మరియు నిరంతరం ప్రజల కోసం శ్రమించే మన ఎమ్మెల్యే గౌతు శిరీషకి లొద్దభద్ర పంచాయతీ గ్రామస్తులు తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి అని కోరుకుంటున్నాము. ఇలానే తెలుగుదేశం పార్టీ మరియు గౌతు కుటుంబం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లొద్దభద్ర పంచాయతీ అభివృద్ధికి ఎల్లవెల్లలా కృషి చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వంకల కూర్మారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు, పలాస మండలం. ఈ లొద్దభద్ర పంచాయతీ మాదేపురం పొద్రియ గొట్టుమేరూరు రోడ్డు ఈవేళ శంకుస్థాపన అయిన వల్ల మా అందరికీ చాలా తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. అయితే 2014-19లో గౌతు శివాజీ గారు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసి ఈ రోడ్డు వేసి గ్రావెల్ వేసి ఇవన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయింది. అవుతూ ఇక్కడ మా శిలాఫలకం శివాజీ గారు వేసింది శిలాఫలకం ఇక్కడ తోసేసి ఇక్కడ వైసీపీ పాలనలో వేసినారు శిలాఫలకం. ఆ శిలాఫలకమే మిగిలిపోయేది కానీ రోడ్డు అవ్వలేదు. ఎందుకంటే మా శిలాఫలకం తీసేసి మా శివాజీ గారు వేసిన రోడ్డు సగం పనులు ఆపేసి ఆ శిలాఫలకం తీసి శిలాఫలకం వరకే ఉండిపోయింది కానీ 5 సంవత్సరాలు ఎటువంటి ఒక కంకర వేయలేదు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి మళ్ళా శాంక్షన్ చేసి ఇక్కడ రోడ్డుకి 2,50,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఈ రోడ్డు మళ్ళా కొత్తగా శిరీషమ్మ ఎమ్మెల్యే గారు శిరీషమ్మ శాంక్షన్ చేసి ఈ కూటమి ప్రభుత్వం వల్లే ఈ రోడ్లు అవుతున్నాయి. అంతకు ముందు కూడా ఈ లొద్దభద్ర టు గోవిందపురంకి శివాజీ గారే వేసే తారు రోడ్డు. ఇప్పుడు కూడా శిరీషమ్మ ఈ రోడ్డు వేయవలసి వస్తుంది. కానీ ఈ శిలాఫలకాలకే మిగిలిపోతాయి కానీ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ పనిచేసే ఇది లేదు. ఏది చేసినా తెలుగుదేశము గౌతు కుటుంబమే చేస్తుంది. కాబట్టి ఇలాంటి పరిపాలన, మంచి ప్రభుత్వము, మంచి పరిపాలన ప్రజలందరూ ఆలోచించి గ్రహించి వీళ్ళకి ఎల్లలా ఎంటుంటారని మీ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కోరుకుంటాను, సహకరించాలని కోరుకుంటాను. ఇంతటి మంచి పని చేసినందుకు మా ప్రభుత్వానికి, మా నాయకులకి అందరికీ, గౌతు శిరీష్ మేడం గారికి, ఎంపీ గారికి, అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అనివార్య కారణాల చేత పని కాలేదు. గత ప్రభుత్వము వచ్చి మంత్రిగా ఉండి ఇక్కడ శంకుస్థాపన చేసి ఒక శిలాఫలకం మా శిలాఫలకం తీసేసి ఆ శిలాఫలకం వేసి కానీ చేయలేకపోయారు 5 సంవత్సరాలు ఒక మంత్రిగా ఉండి. అది అతని తాలూగా పరిపాలనా విధానము. అదే కూటమి ప్రభుత్వం దమ్మేమిటో అనేది ఈవేళ నిరూపిస్తాము. గతసారి శాంక్షన్ చేశాము, ఇప్పుడు శాంక్షన్ చేశాము. ఈ పంచాయతీకి ఉన్న ప్రాధాన్యత ఈ ప్రభుత్వము, ఈ గౌతు కుటుంబము ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మా గ్రామాల్లో సీసీ రోడ్లు ₹1,00,00,000 ఇచ్చారు. అదేవిధంగా 2,30,00,000 తెచ్చి మా పంచాయతీకి మాదేపురంకి ఇచ్చారంటే చిన్న గ్రామానికి వాళ్ళకు ఉన్న నిబద్ధత. కాబట్టి ఈ ప్రభుత్వానికి, మా శిరీషమ్మకి, మా గౌతు కుటుంబానికి ఎప్పుడు మరవలేక మనం అందరము కృతజ్ఞతల నుంచి అందరూ ఈ ఎల్లలేళ్ళ అలా అంటుంటామని కోరుకుంటాము. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.